రాధాకృష్ణ గారి గురించి అంటే ఆయన సీరియల్ ఏ దేంట్లో ఉన్నా ఎక్కడో దగ్గర కనిపించేలా చూసుకుంటూ ఉంటారు. ఆయనకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? కొంతమంది డైరెక్టర్ని నేను ఇష్టపడతాను, దాంట్లో ఈయన కూడా ఒక టాప్ ప్లేస్లో ఉంటారు. అంటే క్యారెక్టర్ నుంచి మీకు ఇప్పుడు ఒక షార్ట్ జరిగింది, మళ్ళీ ఇంకో షార్ట్ గ్యాప్లో కనీసం గ్యాప్ లేకుండా వెంటనే రెడీ 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 షార్ట్ అంటుంటారు. యాజ్ ఏ హీరో మీకు ఇబ్బంది అనిపించదా? అంటే నువ్వు ఊరికేమైనా చేస్తున్నావు. హారిక గారి గురించి ఒక మాట అయినా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను. బేసిక్గా నేను ఎక్కువ కలవను ఎవరితో. షోస్కి వచ్చినా కానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైంలో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది మరి లైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్ గా జనాలందరి ముందు. మీకు స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటే ఇంటిమేట్ సీన్స్, క్యూట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మీరేమో ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడడానికే సిగ్గుపడతారు. మీరు ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? యాక్టింగ్ చేసేది, అదే నిజంగా ఏం చేయం కదా.